మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా మా తండ్రి, మానవ మాతలమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని మా యొక్క ఆశను పొడిగించి సజీవులుగా ఉంచి మరొక ప్రభుదినంలో మమ్మలను ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయలేని తండ్రి, ఇలాగన మా ప్రభువా ఈ యొక్క ప్రభుదినంలో మీ పరిశుద్ధ ఆవరణములో మీ బిడ్డలంగా ప్రభావ మీకు ఇష్టముగా ఎలా మేము కనబడాలో మమ్మలను బలపరచండి. మీరే మమ్మలను జ్ఞాపకం చేసుకొని నడిపించండి. ప్రభా మా తండ్రి, మీ బిడ్డలంగా మీ సన్నిలో మేమందరం కలిసి గడిపేస్తాం. మేము ఇలాగ దీవెనకరంగా దినాన్ని, ఈ సమయాన్ని, ఈ గడియలను చూడలేక ప్రభా నశించిపోయిన వారు ఉన్నారు. అనేకమైనటువంటి పరిస్థితులు కలిగిన వారు ఉన్నారు. అయితే ప్రభా మానవమాతలమైన మమ్మలను, మీ బిడ్డలమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచారు. ఇందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయలేని తండ్రి, ఎలాగన ఈ దినమంతా మీ కసంలో మేము గడిపే సమయం దీవించము. మా పాటల సమయాన్ని మీరు ఆశీర్వదించండి. మా స్వరాలు మీరు బలపరచండి. పాటల ద్వారా, వాద్యముల ద్వారా మీ నామానికి రావాల్సిన మహిమ, ఘనత, ప్రభావములు ఎవరు కూడా పోగొట్టుకోకుండా సహాయం చేయండి. అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయండి. శత్రువు ఆటంకపరిచే ప్రతి కార్యాలపైన సంపూర్ణమైన విజయాన్ని దయచేయండి. ప్రభా మీ సన్నిధికి అనేకులుగా రాగలుటకు సహాయం చేయండి. ప్రభా మా తండ్రి, ఇలాగూ చుట్టుపక్కల ప్రభా మా తండ్రి, అలాగే మా కేంద్ర స్థానమైన హెబ్రోను జరిగేటువంటి పరిచర్య నిలబడి మీ యొక్క దాసులను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. బలపరచి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఇలా ప్రభా మా తండ్రి, మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభావ మీ పరిచర్యకు ఎటువంటి ఆటంకం లేకుండా వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఇలాగను మా ప్రభా కరెంటు, మైకు, ప్రభా మా తండ్రి, సౌండ్ సిస్టమ్ సమస్తం కూడా ప్రభా మీ ఆధీనంలో ఉంచుకోనండి. ప్రభా సమస్తం కూడా మీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. ఇలాగను మా ప్రభా బిడ్డలు, చిన్న బిడ్డలను, యవనస్తులను ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క సన్నిధిలో ప్రభా మా తండ్రి చేరువచ్చే ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీ యొక్క సన్నిధిలో మేమందరం మౌనం వహించి మీ స్వరాన్ని వినుటకు కావలసిన కృపను దయచేయమని ప్రార్థిస్తూ మూలను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి పాటలు పాడేవారు దయచేసి రండి. పాటలో సహాయపడేవారు దయచేసి రండి. ఓ ప్రభు నీవే ధన్యుడవు అనే పాటను మనం పాడుకుంటాం. 175 పాట సంఖ్య 175.
సాంగ్ నంబర్ 175. నూట 75వ పాట. అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం ఓ ప్రభు నీవే ధన్యుడవు. ఓ ప్రభు నీవే ధన్యుడవు. స్తుతి ప్రశంస క్రీస్తునందు తండ్రి సర్వం చేయున్. స్తుతి ప్రశంస ప్రభు యేసునకే క్రీస్తునందు సర్వము చేయున్. పరమందలి ప్రతి ఆశీర్వాదం పరమందలి ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు మనకు సర్వం నొసగే. క్రీస్తునందు మనకు సర్వము నొసగే. ఓ ప్రభు నీవే
పునాది వేయక మునుపే ఏర్పరచుకొని మనల క్రీస్తు ప్రభులో జగత్తు పునాది వేయక మునుపే ఏర్పరచుకొని మనల క్రీస్తు ప్రభులో పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే పరలోక దీవెనలు మనకు పరలోక దీవెనలు మనకొసగే ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగా స్వీకరించే ఒక దినము అధికారము మనకు సగును ఒక దినము అధికారము మనకు సగును జీవాదం క్రీస్తునందు కలది ఆశీర్వాదం ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనలా స్వీకరించే తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనలా స్వీకరించే తన రక్తముతో విమోచించి తన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులో నొసగే క్షమాపణ మనకు క్రీస్తులో నొసగే ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసి తన చిత్తము ద్వారా సర్వము చేసి తన స్వాస్థ్యముగా తన స్వాస్థ్యముగా మనలా చేసేను ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు స్వచ్ఛంద సియోను వాసి
సర్వాధికారి అనే పాట పాడుకుంటాం. 484 పాట సంఖ్య 484 పాట, సాంగ్ నెంబర్ 484. మొదటి 3 వచనాలు ఆఖరి వచనం మాత్రమే పాడుకుంటాం. ఇందులో 7 వచనాలు ఉన్నాయి. మొదటి 4 వచనాలు, మొదటి 3 వచనాలు, ఆఖరి వచనం. స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి వర్తమానభూత భవిష్యత్కాలవాసి వర్తమానభూత భవిష్యత్కాలవాసి అల్ఫా ఓమెగా తానే అల్ఫా ఓమెగా తానే ఆద్యంతము మనయేసే ఆద్యంతము మనయేసే స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేతున్ నీ ప్రజలందరి ఎదుట ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల చేతున్ నీ ప్రజలందరి ఎదుట పరిశోధింపజాలని మహాపనులెల్లా ప్రభువే పరిశోధింపజాలని మహాపనులెల్లా ప్రభువే లెక్కలేని అద్భుతముల్ లెక్కలేని అద్భుతముల్ మక్కువతో చేయువాడు మక్కువతో చేయువాడు స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి
సొంపుగను చేరితిమి ఆ సంగీతనాదములతోడ సియోను పురము సొంపుగను చేరితిమి శాశ్వత సంతోషము మా శిరములపై వెలసెన్ శాశ్వత సంతోషము మా శిరములపై వెలసెన్ దుఃఖము నిట్టూర్పును పోయెన్ దుఃఖము నిట్టూర్పును పోయెన్ మిక్కిలి ఆనందము గల్గెన్ మిక్కిలి ఆనందము గల్గెన్ స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి ఆ స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి నీలముల పునాదులు వేసే నీలాంజనములతో మాణిక్య మణులతో ఆ నీలముల పునాదులు వేసే నీలాంజనములతో మాణిక్య మణులతో సువర్ణ సునియముల సూర్యకాంతముతో సువర్ణ సునియముల సూర్యకాంతముతో ప్రశస్త రత్నములతో ప్రశస్త రత్నములతో ప్రవీలముగా నిన్ను గట్టెదను ప్రవిమలముగా నిన్ను గట్టెదను స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోన కూర్చుండినది మొదలు ఆ గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన కూర్చుండినది మొదలు నేను చంకబెట్టుకున్న నాదు ప్రజలారా నేను చంకబెట్టుకున్న నాదు ప్రజలారా ముదిమి వాచు వరకు నేను ముదిమి వాచు వరకు నేను ఏతుకొనువాడను నేనే ఏతుకొనువాడను నేనే స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి
వర్తమాన భూత భవిష్యత్కాల వాసి వర్తమాన భూత భవిష్యత్కాల వాసి అల్ఫా ఓమేగా తానే అల్ఫా ఓమేగా తానే అత్యంతము మన యేసే అత్యంతము మన యేసే సచంద్రాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి స్వచ్ఛందాసియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి. బైబిల్ పల్లె పాడుకుందాం. అశ్రేష్టంభౌ గ్రంథములు ఏ చోట చూసినా ఆదరణ ఉన్నది. పాడుకుంటా. కుడి చేత్తో బైబిలు దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయమైన ధైర్యం కొలది చేతిని బాగా ఎత్తి బైబిల్తో పట్టుకొని పాడుదాం. గ్రంథములు ఏ చోట చూచినా ఆధారయున్నది సుఖ దుఃఖములో ఆధారమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి ఆశ్రయించము గ్రంథములు ఏ చోట చూచినా ఆదరణయున్నది సుఖ దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి. దేవుని ఆరాధించే పూర్వం దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. పోయిన ఆదివారం మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచి మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. పోయిన ఆదివారం ఏం చెప్పుకున్నామండి? ఆరాధన వర్తమానం. ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఇది క్రిస్టమస్ మాసం, డిసెంబర్ మాసం కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి మాసము కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మింపక మునుపు దేవుని యొక్క వాక్యంలో ఎటువంటి కార్యములు జరిగినాయో ఆ యొక్క సందర్భాల్లో నుంచి మనము దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేశాం. గత ఆదివారం ఆరాధన కొరకై ఒక వాక్య భాగాన్ని చదువుకున్నాం. మరలా అదే వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 1 verses 18. వీఆర్ రీడింగ్ టు ఆల్ టుగెదర్. చదవగలిగిన వారు దయచేసి బిగ్గరగా మీ యొక్క భాగాన్ని నాతో పాటు కలిసి చదవండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా
యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మరొక వాక్య భాగాన్ని కూడా మనము చదువుకుందాం. మరొక వాక్య భాగాన్ని కూడా మనము చదువుకుంటాం. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం. ఐజయా చాప్టర్ 44. యెషయా గ్రంథం 44వ అధ్యాయం మొదటి నుంచి 6వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. ఐజయా చాప్టర్ 44 వర్సెస్ 1 to 6. మొదటి నుండి 6వ వచనాలు మనము మార్చి చదువుకుందాం. అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. చదవండి 2వ వచనం. మూడవ వచనం. నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఐదవ వచనం. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. చదవండి 6. ఇశ్రాయేలు రాజు అని యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఈ చదవబడినటువంటి వాక్య భాగం దేవుడి సమయంలో ఆరాధించే దాని కొరకై, మనందరి కొరకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగం యేసుక్రీస్తు వారు జన్మించక ముందు దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సందర్భంలో నుండి మనము దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నము చేస్తున్నాం. గత ఆదివారం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో ఒక చిన్న తలంపుతో ప్రభుని ఆరాధించాం. ఎంతమంది జ్ఞాపకం ఉంది చెప్పండి? ప్రధానము చేయబడ్డ. కాబట్టి రాజ్యములకు ప్రదానం చేయబడుతున్నాయి అని చెప్పుకున్నాం కదా. ఒక చక్కని కార్యము జ్ఞానమునకు ప్రధానము, కార్యసిద్ధి జ్ఞానమునకు ప్రధానము చేయబడిందంట కదండి. కార్యసిద్ధి జ్ఞానమునకు ప్రధానము చేయబడుతుంది. దాని కనుక ప్రదానం చేయబడకపోతే మనం చేసేటువంటి కార్యము అది ఏమాత్రం కూడా కార్యసిద్ధి కాదు. ఆ కార్యము ముందుకు జరగదు అని అర్థం. అలాగన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అవి వాటికి ప్రదానాలు చేయబడుతున్నాయి. చక్కగా వాటి యొక్క రాజ్యాలకి ప్రదానం చేయబడి చక్కగా వారు ఏలుకుంటున్నారు. ప్రజలందరూ క్షేమంగా ఉంటున్నారు, రాజు క్షేమంగా ఉంటున్నాడు, పట్టణాలను క్షేమంగా ఉంచుతున్నాడు. మరి మనం ప్రదానము చేయబడి మరియా యోసేపునకు ప్రదానము చేయబడినట్లుగా మనం చేయబడ్డామా? యోసేపు అనేటువంటి మాటకు ఒక మాట అర్థం చెప్పాను నేను. ఏం చెప్పానండి? ఏమండి? అభివృద్ధి చెందించువాడు. కాబట్టి మరియా యోసేపునకు అభివృద్ధి చెందించువానికి ప్రదానం చేయబడింది. మనం దేనికి ప్రదానం చేయబడ్డాం? లోకానికి ప్రదానం చేయబడ్డాం. కొన్ని విషయాలు మనం అక్కడ చూస్తూ వచ్చాం. కాబట్టి మనం లోకానికి కాదు ప్రదానం చేయబడాల్సింది. మరియా యోసేపునకు ప్రదానము చేయబడి అభివృద్ధి చెందించినటువంటి వానికి ప్రదానము చేయబడినట్లుగా మనము కూడా అభివృద్ధి చెందించు దేవునికి ప్రధానము చేయబడిన వారంగా ఉండాలి అనేది మనం గత ఆదివారం చెప్పుకున్నాం. అయితే మరలా అదే వచనములో నుంచి ఈ సమయంలో మరలా మనము దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. చదవండి ఒకరు బిగ్గరగా,
18వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 1 వర్సెస్ 18. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎట్లా గర్భవతిగా ఉంది? యేసుక్రీస్తు వారు జన్మించక ముందు జరిగినటువంటి సంగతి. షైన్, బాడీ ప్రజెంట్, మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరికి ఎలా గర్భం ధరించిందండి? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. మానవుడు దేని ద్వారా గర్భము ధరించాలి? పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాల. పరిశుద్ధాత్మ వలన జరిగినటువంటి కార్యముల ద్వారా మానవుడు నడిపించబడాల. దేవుని యొక్క ఉద్దేశం అది. యేసుక్రీస్తు వారు జన్మించక ముందు పరిశుద్ధాత్మ వలన జరిగినటువంటి కార్యముల చేత ఆయన తన యొక్క కార్యాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. పరిశుద్ధాత్మ వలననే మానవుని యొక్క జీవితంలో కార్యం జరగాలి. కానీ బంధువుల ద్వారానో, మన సొంత ఆలోచనల ద్వారానో, మన సొంత తలంపుల ద్వారానో, లేకపోతే మనకు కలిగినటువంటి ఆస్తి అంతస్తుల ద్వారానో కార్యాలు జరిగితే ఆ కార్యాల వలన మనకు ఏమాత్రము కూడా ఉపయోగము ఉండదు. కాబట్టి ఈనాడు మనకి జీవితంలో చూస్తే పరిశుద్ధాత్మ వలన ఏం ధరించిందంటండి? మరియా గర్భమును ధరించింది. ఈనాడు లోకంలో ఉన్నటువంటి మానవుడు గర్భమును దేని ద్వారా ధరిస్తున్నాడు? పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించాల ప్రతి మానవుడు. అంటే గర్భమును ధరించుట అంటే వాస్తవంగా మరియ గర్భాన్ని ధరించినట్లుగా కాదు నేను అంటుంది. అది భౌతిక సంబంధమైన విధానంలో తండ్రి అయిన దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మరియకు దేవుడిచ్చిన కృపది. ఏంటది? భౌతికంగా, శారీరకంగా పరిశుద్ధాత్మ వలన మానవుడు గర్భాన్ని ధరించాలా. కానీ మానవుని యొక్క జీవితంలో ఎలాగన గర్భాన్ని ధరిస్తున్నాడు? ఏ రకాలైనటువంటి గర్భాలను ధరిస్తున్నాడు? ఈ రెండిటి వ్యత్యాసం చూడండి. మానవుడు ఎలా గర్భాన్ని ధరిస్తున్నాడు, ఏ విధమైనటువంటి రకముల చేత గర్భాన్ని ధరిస్తున్నాడు అనే దాన్ని ఇక్కడ మనం చూస్తాం. చూడండి కొన్ని విషయాలు. యోబు గ్రంథం. ఈనాడు మన యొక్క జీవితంలో కూడా పరిశుద్ధాత్మ వలన మనం గర్భం ధరించిన వారం కాదు. ఆత్మీయమైనటువంటి భాషలో మనం చూస్తే దేని ద్వారా మానవుడు గర్భాన్ని ధరించాడు? యోబు గ్రంథం 15వ అధ్యాయము 35వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 15 వర్సెస్ 35. చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయము 35వ వచనం. వారు దుష్కార్యమును గర్భమున ధరించి, మానవుడు దేన్ని గర్భం ధరించాడంటండి? దుష్కార్యములను గర్భం ధరిస్తూ వచ్చాడు. రెండవ మాట చెప్తాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనం. ఐజియా చాప్టర్ 59 వర్సెస్ 4. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 4వ వచనం. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భమును ధరించి, ఏమండి ఇక్కడ రెండవ జనాంగం కనపడుతుంది. చెడుగును గర్భమును ధరించారంట. చెడుగు అని అంటే మనకు తెలుసు, కల్మషంతో కూడుకున్నటువంటిది, చెయ్యకూడనటువంటిది. కాబట్టి చెడును మానవుడు గర్భాన్ని ధరిస్తున్నాడు. చూడండి 3వ మాటను కూడా మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సామ్స్ చాప్టర్ 7 వర్సెస్ 14. కీర్తనలు 7వ అధ్యాయము 14వ వచనం. పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు. ఏమిటంట?
చేదున చేటున, స్పష్టంగా చేటును అంటాడు కదండి. చదవండి. చేటును గర్భమును ధరించిన వాడే. ఏమండి, ఇక్కడ నేను ఎక్కువ వివరణ చేయట్లేదు కానీ సమయం మనకి ఇప్పుడు 11 అయింది కాబట్టి చేటును గర్భం ధరిస్తున్నాడంట మానవుడు. ఒకటేంటి, దుష్కార్యములను గర్భం ధరిస్తున్నాడు మానవుడు. రెండవది చెడును గర్భం ధరిస్తున్నాడు మానవుడు. మూడవది చేటును. చేటు అంటే కొంచెం 2 మాటలు చెప్తాను ఇక్కడ అర్థం అవటానికి. చేటు అంటే అర్థం ఏందండి? ఎవరైనా ఒక వ్యక్తి మనకు కొంచెం కష్టంగా ఉన్నాడు అనుకోండి, కష్టంగా ఉన్నప్పుడు ఏమంటారు? అయా కొంచెం ఇంత పెద్ద చేటు వచ్చి పడేటట్టుంది మనకి అని అంటారు. ఈ పదం మరి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ వీటితో పెద్ద చేటు అండి అంటే చెప్పిన మాట వినరండి. ఇంత పెద్ద చేటు మనకి, ఇంత పెద్ద సమస్య. తూర్పు అంటే ఏమంటాడు? లేదు ఇదిగా తూర్పు, ఇది పరవట అంటాడు. అంటే చెప్పిన మాటను విననటువంటి వారితో ఏమంటారంటే మనం చెప్పేటువంటి ఆలోచన కూడా వారు తీసుకోరు. తీసుకున్నప్పుడు వారితో కలిసి ఉండటం ఏమంటారంటే ఇదిగో ఆ వ్యక్తితో ఉండటం మనకు పెద్ద చేటండి, ఆ వ్యక్తి మనతో ఉండటం కూడా పెద్ద చేటండి అంటారు. ఈ పదం మరి ఈ ప్రాంతంలో వాడతారో లేదో తెలియదు కానీ చేటును ఏం చేస్తున్నాడంట మానవుడు? గర్భమును ధరిస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఒకప్పుడు దేవునికి దూరంగా ఉండి ఇటువంటి లక్షణాలతో ఉండి మనము గర్భం ధరించిన వారము, చేటును గర్భం ధరించిన వారం. చూడండి 4వదిగా యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం అండి. 33వ అధ్యాయం 11వ వచనం. ఐజియా చాప్టర్ 33 వర్సెస్ 11 చదవండి. మీరు పొట్టును గర్భమును ధరించి కొయ్య కాలును కందురు. చాలండి. ఇక్కడేం గర్భం ధరించారంట? పొట్టును గర్భం ధరిస్తున్నారంట. ఒకవేళ పొలంలోనికి వెళ్ళి మనం గనక గట్టి విత్తనాలను మనం తీసుకోకుండా పొట్టును మనం ఎత్తుకుంటే ఒడ్లు తూర్పారబోస్తారు. ఏమండి, కోత అయిపోయిన తర్వాత కుప్పేస్తారు. కుప్పేసిన తర్వాత ఏం చేస్తారు? నూర్పిడి అంటారు కదా. మాకేం పొలాలు లేవులేండి, కాకపోతే నేను పొలం పనికి వెళ్ళాను కాబట్టి కొంత అవగాహన ఉంది. ఫస్ట్ కోత కోస్తారు, తర్వాత ధాన్యాన్నండి కుప్పేస్తారు. కుప్పేసిన తర్వాత ఏం చేస్తారండి? నూర్పిళ్ళు అంటారు. నూర్పిళ్ళు స్టార్ట్ అయినాయండి అంటారు. కాబట్టి ఆ నూర్పిళ్ళు చేసేటప్పుడు ఏం జరుగుతుంది? వెనకటి దినాల్లోనేమో చాట తీసుకొని ఇట్లా కొడతా ఉండేవాళ్ళు, ఒకళ్ళేమో చాట తిట్లు అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? ట్రాక్టర్ ఫ్యాన్ గాలి పెట్టేసి చేటతో తూర్పార పోస్తూ ఉంటారు. తూర్పార పోసిన తర్వాత గట్టి విత్తనాలను నువ్వు ఎత్తుకోకుండా ఒట్టి పట్టునే కనుక మనము సమకూర్చుకుంటే ఏమవుతుంది? నీకు లాభం వస్తుందా? దాన్ని తీసుకొని పోయి అమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయా? కాబట్టి నష్టమే కలుగుతుంది, అందులో ఏముండదు. కాబట్టి మానవుడు ఏమీ లేనటువంటి లోకము వైపు పరుగులెత్తి అందులో ఏమీ లేదు, పరలోక రాజ్యం లేదు, పాపక్షమాపణ లేదు, దేవుని యొక్క ప్రేమను పొందుకునేది లేదు. ఇలాగన మానవుడు లోకములోనికి పరుగెత్తి దేని గర్భం ధరించాడంట? మానవుడు పొట్టును గర్భము ధరించాడు. ఆఖరిగా మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 15. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. దురాశ గర్భము ధరించి, ఇది మనకు బాగా పరిచయమైనటువంటి మాటే. దురాశ గర్భమును ధరించి పాపమును కనుక చాలండి. ఇక్కడ మానవుడు ఇంకో దాన్ని గర్భం ధరిస్తున్నాడంట. ఏమిటది? దురాశ. 10 ఆజ్ఞల దగ్గరికి వెళ్ళాలి. దురాశ అంటే అర్థం ఏంటో? నీ పొరుగు వానిది ఏది కూడా నీవు పూచిక పొల్లనైనను, నీ పొరుగు వాని యొక్క భార్యనైనను, నీవు మనుషుని ఏది కూడా, మనుషుడు కానీ మనుషునికి సంబంధించింది కానీ పొరుగువానిది ఏది కూడా నీవు ఆశించవద్దు. చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే
ఆ మెడంక చూస్తే గొలుసు కనపడితే అబ్బా నాకుంటే బాగుండే, ఆ చీర కనపడింది అబ్బా ఇది నాకుంటే బాగుండే, ఆ ఇల్లు కనపడింది అనుకో ఇది నాకుంటే బాగుండే, కారు కనపడింది అనుకో, ఇంకోటి ఏదో వారింట్లో లేనిది మన ఇంట్లో, వారింట్లో ఉన్నది మన ఇంట్లో లేనిది ఏదైనా కనపడింది అనుకో ఏమనిపించిందండి? ఇది నాకుంటే దీన్ని ఏమంటారు? దురాశ. అందుకనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అనుకుంటా ఏమంటాడు అక్కడ? మనకు కలిగిన వాటితోనే నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటాడు. చదవండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 11 చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి చూశారండి, పౌలు అంటున్నాడు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముందండి? చదవండి. దురాశ గర్భమును ధరిస్తుందంట. ఎక్కడండి ఇది? మానవుని యొక్క జీవితంలో, మానవుని యొక్క చూపులో, మానవుని యొక్క ఆలోచనలో, మానవుని యొక్క నడవడిలో, ప్రవర్తనలో దురాశ గర్భాన్ని ధరిస్తుంది. పౌలు అంటున్నాడు చక్కని మాట. అయా ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘంతో అంటున్నాడు, ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని ప్రజలతో అంటున్నాడు, నేను నాకు కొదువు కలిగి ఉన్నను, ఏ స్థితిలో నేను ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఈనాడు మానవునికి జీవితంలో సంతృప్తి లేదు. డబ్బు సంపాదించే విషయంలో సంతృప్తి లేదు, అందం విషయంలో సంతృప్తి లేదు. మేకప్ వేస్తా ఉంటే ఇంకొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది. వాళ్ళని చూడాలి, సీరియల్ వేసేవాళ్ళు, సినిమాలు వేసేవాళ్ళని చూడాలి కదండి. ఏదైనా ఒక మంచిది కొనుక్కున్నామంటే సంతృప్తి ఉండదు, ఇంకో దానివైపు మన కన్ను చూపబడుతుంది. సహజమైనటువంటి స్వభావం మానవునిది. అందుకే మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకొని ఉంటాం. ఏమిటంట పుస్తకాలు ఏమనుందండి? మానవుని యొక్క కోరికలు ఏమండి, ఏదో ఒక పదం ఉంది, కోరికల పుట్టంట. కోరికల పుట్ట పుస్తకాల్లో ఉంది, మరి చదువుకున్న వాళ్ళకి గుర్తుంటుంది. మానవుని యొక్క ఆశలు, కోరికలు అంట. కోరికలు మానవునికంట కోరికల పుట్ట. ఇదండి మానవుడు కోరికల పుట్టగలిగిన వాడు. ఇది మానవుని యొక్క సహజ సిద్ధమైన స్వాభావికమైనటువంటి లక్షణం అది. కాబట్టి ప్రియమైన సోదర సోదరి, ఈ సమయంలో మనం 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రారంభ వాక్యం ఏంటి? పరిశుద్ధాత్మ వలన మరియా ఏం చేసిందంట? గర్భమును ధరించెను. ఎప్పుడు జరిగిన మాట ఇది? యేసుక్రీస్తు వారు జన్మించక ముందు జరిగినటువంటి సంభాషణ, యేసుక్రీస్తు వారు పుట్టక ముందు జరిగినటువంటి సందర్భం. కాబట్టి ఒకటి ఏం చెప్పుకున్నాం గత ఆదివారం? ఏమండి గత ఆదివారం ఏం చెప్పుకున్నాం? గత ఆదివారం ఏంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మరియా యోసేపుకు అలాగున ప్రదానము చేయబడిన వారంగా ఉండి ప్రభువుని ఆరాధిస్తాం. తర్వాత ఇప్పుడు మనం చూస్తే యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాను. ఈనాడు మానవుడు కూడా గర్భం ధరిస్తున్నాడు, కానీ ఎలా గర్భాన్ని ధరిస్తున్నాడు? మరియ ఎలా గర్భం ధరించింది? పరిశుద్ధాత్మ వలన ధరించింది. మానవుడు ఎలా ధరిస్తున్నాడంటే గర్భాన్ని? దుష్కార్యముల చేత గర్భాన్ని ధరిస్తున్నాడు. గర్భాన్ని ధరించడం అంటే అర్థం ఏంటండి? ఇక భౌతికంగా మనం అర్థం చేసుకుంటే, ఆలోచిస్తే అర్థమవుతుంది. అలాగనే గర్భాన్ని ధరించి తృప్తి చెందుతారు, సంతోషిస్తారు. ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, ఏమ్మా 4 సంవత్సరాలు అయింది, ఏమన్నా శుభ చెప్పరేంటి? ఏమంటారండి? 4 సంవత్సరాలు అయింది ఏమన్నా? నాకు గుర్తు రావట్లా.
ఏమంటారు? శుభవార్త. ఏమైనా శుభవార్తలు ఏమైనా ఉన్నాయా అంటే గర్భం ధరిస్తే ఏమిటి? సంతోషం. ఎవరికి సంతోషం అండి? గర్భం ధరించిన వారికే సంతోషమా? వివాహమైంది, గర్భం ధరించారు అనుకుందాం, ఒకసారి ఆలోచిద్దాం. గర్భం ధరించిన తదుపరి గర్భం ధరించిన వారికే సంతోషం కాదు, ఎదురుగా ఉన్న భర్తకు సంతోషం. వీరిరురికే కాదు, వీరిరురి యొక్క తల్లిదండ్రులకు సంతోషం. ఇంకా బాబాయిలు ఉంటారు, పెదనాన్నలు ఉంటారు, మేనమామలు ఉంటారు, మేనత్తలు ఉంటారు, బంధువర్గం అంతా ఉంటుంది, లోకం అంతా ఉంటుంది. గర్భం ధరిస్తే ఆ సంతోషం ఎంత దూరం ప్రాకుతుందో చూడండి. ప్రేమైన సోదర సోదరి, పరిశుద్ధాత్మ వలన నీవు నేను ఒకప్పుడు గర్భమును ధరించిన వారము కాదు. దేని ద్వారా గర్భమును ధరించి జీవించాం? రక్షణలోనికి రాకముందు, దేవుని యొక్క బిడ్డలంగా చేయబడక మునుపు, దేవుని ఆరాధించక మునుపు మనము దేని చేత గర్భమును ధరించాం? మరియా యేసుక్రీస్తు వారు పుట్టక ముందు జరిగినటువంటి సంభాషణ సందర్భం ఎటువంటిది అంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది అని వాక్యంలో రాయబడింది. ఈనాడు మనము కూడా ప్రభుని ఆరాధించేటప్పుడు, ప్రభువా నేను దేని వలన గర్భమును ధరించి నీ కొరకు నేను జీవిస్తున్నాను, ఒకప్పుడు నేను దేని వల్ల గర్భాన్ని ధరించి నీ కొరకు నేను జీవించలేకపోతూ వచ్చాను. ఒకటి, దేని ద్వారా మానవుడు గర్భాన్ని ధరించాడంట? పరిశుద్ధాత్మ వల్ల కాదు, దుష్కార్యముల చేత మానవుడు గర్భాన్ని ధరించాడు. ఈ దుష్కార్యాల గురించి మనం చెప్పుకుంటే ఇంకొంచెము టైం అవుతుంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, పాపపు కార్యములు, లోకపు కార్యములు, దుష్కార్యములే గర్భమును ధరించి మానవుడు జీవిస్తూ వచ్చాడు. ఆ జాబితాలో నీవు నేను మనమున్నాం. ప్రభువా ఒకప్పుడు నా యొక్క జీవితంలో మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, కానీ మరొక విధానములో ఆమె గర్భాన్ని ధరించలేదు. ప్రభుని ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ప్రభువా మరి నేను ఒకప్పుడు దేని వలన గర్భాన్ని ధరించాను? ఈనాడు పరిశుద్ధాత్మ వల్ల మనం కూడా గర్భాన్ని ధరించి ప్రభువుని మన యొక్క హృదయంలోనికి చేర్చుకొని ప్రభువుని అంగీకరించి పరిశుద్ధాత్మ వల్ల కార్యమును జరిగించుకొని ప్రభుని ఆరాధించేటువంటి బిడ్డలంగా చేయబడ్డాము. కానీ పరిశుద్ధాత్మ వల్ల మనము కూడా కార్యంలోనికి నడిపించబడక మునుపు, పరిశుద్ధాత్మ వల్ల మనము కూడా ఆత్మీయమైన గర్భాన్ని ధరించక మునుపు మనము దేన్ని గర్భాన్ని ధరించాం? దుష్కార్యములను గర్భాన్ని ధరించాం. ప్రభువా ఎప్పుడో నశించిపోవలసింది నా జీవితం, ఎప్పుడో నిత్య నరకానికి త్రోసివేయబడవలసింది నా జీవితం. రెండవది ఏం చెప్పుకున్నామండి? చెడును గర్భాన్ని ధరించినటువంటి వాడను, చెడును గర్భాన్ని ధరించినటువంటి దానను. కాడు ప్రభువా నా యొక్క జీవితంలో, అందుకని అంటాడు కదా, వారి యొక్క ఆలోచనలన్నీ కేవలము ఎల్లప్పుడూ చెడ్డదాన్నే గర్భం ధరించాడు మానవుడు. కాబట్టి ప్రభువా నా యొక్క జీవితంలో నేను కూడా చెడునే గర్భాన్ని ధరించుకుంటూ, చెడును వినటానికి ఎంత ఇష్టమో, చెడును చేయటానికి ఎంత ఇష్టమో, చెడు కొరకు పరిగెత్తటానికి ఎంత ఇష్టమో, దాన్నే ఆ చేసే పనులన్నీ మనము గర్భాన్ని ధరించినట్లు దేవుని యొక్క దృష్టిలో. మూడో మాట ఏం చెప్పుకున్నామండి? చేటును గర్భము ధరించామంట. మనం కనుక ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కూర్చున్నామంటే వీడు మనతో ఉన్నంతసేపు మనకు పెద్ద చేటేనండి. కాబట్టి మనము ఇతరులకు కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి మన ఎదుట ఉన్నటువంటి మానవునికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి మనము దేవునికి ఇబ్బందికరంగా జీవించిన వారం కాదా? చేటును గర్భము ధరించిన వారం. నాలుగవది ఏం చెప్పుకున్నామండి? పొట్టును గర్భము ధరించాడంట మానవుడు. తూర్పార పోసిన తర్వాత నేను పొట్టును ఎత్తుకుంటాను, గింజలు నేను ఎత్తుకోను అంటే ఏమంటారండి అక్కడ ఉన్న మనుషులు? కింద నుండి పైకి చూస్తారనుకుంటా. లక్షలు పెట్టి పొలం కొనుక్కొని, వేలు పెట్టి పొలం వేసుకొని, వేలు రూపాయలు పెట్టి నాటు వేసుకొని, కూలి వాళ్ళం పెట్టుకొని, మందు చల్లుకొని, దాన్ని జాగ్రత్తగా తీసుకొని వచ్చి దినాన ఏం చేస్తున్నాడు ఈయన ఆండ్రూసు? ఏం చేస్తున్నాడు? కళ్ళములో ఉన్నటువంటి గింజలను ఎత్తుకోకుండా పొట్టును ఎత్తుకున్నామనుకో జీవితం అంతా వ్యర్థమే. కాబట్టి మానవుడు వ్యర్థమైన దానిని ఎత్తుకున్నాడంట. వాక్యంలో రాయబడింది, పొట్టును గర్భము ధరించాడు మానవుడు. అంటే దేనికి పనికిరాన్ని గర్భం ధరిస్తూ వచ్చాడు. ఆ పాపపు నడవడి, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, పాపపు జీవితం,
దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క ప్రవర్తన పొట్టుతో సమానం, దేనికి పనికిరాదు. అందుకని ప్రసంగి భక్తుడు అంటాడు, ఏమంటాడండి? వ్యర్థము 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 సమస్తమును, ఆకాశము క్రింద భూమి పైన ఉన్నటువంటి సమస్తం వ్యర్థమైన దాని కొరకు మానవుడు ప్రయాసపడి వెళ్ళి పొట్టును గర్భము ధరించాడు. ఒకప్పుడు మనం కూడా ఆ జాబితాలో ఉన్నాం. తర్వాత అండి 5వది ఏం చెప్పుకున్నాం? ఏమండి? దురాశను గర్భము ధరించు. కాబట్టి కాని దాని కొరకు ఆశిస్తూ, మనది కాని దాని కొరకు ఆశిస్తూ, మనకు లేని దాని కొరకు ఆశిస్తూ పాపములోనికి వెళ్ళిపోయి, లోకములోనికి వెళ్ళిపోయి, అంధకారంలోనికి వెళ్ళిపోయి, చీకటిలోనికి వెళ్ళిపోయి, సాతాను దగ్గరకు వెళ్ళిపోయి దురాశ చేత మన గర్భాన్ని ధరించిన వారా. ప్రేమైన సహోదర సహోదరి, ఈనాడు మన యొక్క జీవితంలో ప్రభు ఒకప్పుడు ఈ యొక్క 5 లక్షణాలు నా జీవితంలో ఉన్నాయి. అందుకనే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనంలో భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు, పాపములోనే నా తల్లి నన్ను, ఇలాగన పాపములోనే ఉండి మానవుడు పాపాన్నే ఏం చేశాడంట? గర్భముగా ధరించుకున్నాడు. కాబట్టి అయితే ఇలా ఉన్నటువంటి మనలను కృపగలిగినటువంటి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు చూడండి. ఇలా ఉన్నటువంటి మానవుడు ఒక చిన్న మాట యోనాను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఇలా పాపములో ఉంటే నిత్య నరకానికి వెళ్ళి మనము ఎంతో వేదనకు గురి కావలసి ఉంటే కృపగలిగినటువంటి దేవుడు నీవు నేను పశ్చాత్తాపడినప్పుడు ప్రభు మన స్వరాన్ని విన్నాడు. యోనా గ్రంథం చూడండి ఒక మాట, 2వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 2 వర్సెస్ 2 చదవండి ఆ మాట. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎక్కడంటండి? మానవుడు ఎక్కడున్నాడు? పాతాళ గర్భం. 3వ వచనం చదవండి. అగాధమైన సముద్ర గర్భములో ఉన్నాడంట. ఇప్పుడు ఈయన పాతాళ గర్భంలోనికి ఎందుకు వెళ్ళాడు? ఓయ్ పిల్లలు, ఎందుకు మీరు అటు ఇటు తిరుగుతారు? కాబట్టి పాతాళ గర్భములోనికి మానవుడు వెళ్ళాడంట. తర్వాత ఏమంటాడండి యోనా? సముద్ర గర్భములోనికి నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడండి యోనా? ఈయనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి చెప్పండి. యోనా తన యొక్క జీవితంలో దేవుని ఎదుట నుండి తప్పిపోతూ వచ్చాడు, దేవుని యొక్క మాటను వినకుండా వచ్చాడు. 2వ వచనం కంటిన్యూ చేయండి. పాతాళ గర్భములో నుండి ఇప్పుడేమంటాడు? ఏం చేశాడంటే అండి మానవుడు? కేకలు వేగా. చక్కని మాట ఇప్పుడు అక్కడ చూశారండి. కృప కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు దుష్కార్యాల్ని గర్భం ధరిస్తూ ఉంటే, చెడును గర్భం ధరించి జీవిస్తూ ఉంటే, చేటును గర్భం ధరించి జీవిస్తూ ఉంటే, దురాశను గర్భం ధరించి జీవిస్తూ ఉంటే, పాపమనే గర్భం ధరించి జీవిస్తూ ఉంటే, యోనావలే అవిధేయముగా నడుచుకొని పాతాళ గర్భములో నేనున్నట్టుగా ఉన్నాను, సముద్ర గర్భములో నేనున్నాను. ఎందుకు? నా అవిధేయత ప్రభువా. అక్కడ ఉండి కేక వేయగా యెహోవా నా ప్రార్థన. మనం కూడా దుష్కార్యముల చేత గర్భాన్ని ధరించి దేవునికి దూరంగా ఉండి, చెడుతనాన్ని గర్భం ధరించి దేవునికి దూరంగా ఉండి, చేటును గర్భం ధరించి దేవునికి దూరంగా ఉండి, పాపాన్ని గర్భం ధరించి దేవునికి దూరంగా ఉండి, ఇలాగన మనము ఆ యొక్క పాపమును గర్భము ధరించి సుఖం పొందుకున్నామా? సంతోషాన్ని పొందుకున్నామా? మేలు పొందుకున్నామా? ఒక దినం ఎందుకు వచ్చాను నేను ఈ పాపంలోనికి? ఈ పాపాన్ని నేను ఎందుకు గర్భంగా ధరించాను? నేను ఆఖరికి విడిచిపెట్టి మనుషులు వెళ్ళిపోయారు. ఆ యొక్క పాపము సుఖాన్ని ఇవ్వలేదు, సంతోషాన్ని ఇవ్వలేదు. ఒకప్పుడు అనుకున్నాం, ఇదిగో చెడు మాటలు కలిగి ఉంటే, దురాశ కలిగి ఉంటే, చేటును కలిగి ఉంటే వీటన్నిటిలో నాకు సంతోషం ఉందని వాటిని గర్భం ధరించుకుంటూ జీవిస్తూ వచ్చిన వారం. అయితే అక్కడ ఏమీ లేదు. నేను నినివేకి కాదు నేను వెళ్ళేది. ఎక్కడికి వెళ్తాను? నేను తర్షీసుకు వెళతా.
ఇలాగున గర్భమును ధరించి అవిధేయతను గర్భం ధరించి దేవుని యొక్క మాటను ధిక్కరించి అవిధేయుడిగా పాపాన్ని గర్భమును ధరించి ఇప్పుడు అంటున్నాడు, నేను పాతాళ గర్భంలో ఉన్నాను ప్రభువా, నేను సముద్ర గర్భంలో ఉన్నాను ప్రభువా. అయా దయతో ఈ యొక్క పాపం అనేటువంటి గర్భాన్ని ధరించి నేను జీవిస్తున్నాను చూడు, అక్కడ ఉండిదిగో నేను కేక వేస్తున్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా యొక్క దురాశను తీసివేయి ప్రభువా, నా చెడుగును తీసివేయి ప్రభువా, నాలో ఉన్నటువంటి చేటు, నాలో ఉన్నటువంటి దుష్కార్యములు. కేక వేసి ప్రార్థన చేయగా యోనా యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి ఏం చేశాడండి, మరలా తన పని కొరకు తన బిడ్డగా దేవుడు అంగీకరించి తన పరిచర్య అప్పగించాడు. ఈనాడు మనం కూడా పాపమును గర్భం ధరించి లోకంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ వల్ల కాదు. మరియా దేనివల్ల గర్భం ధరించిందంట? పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. ఒకప్పుడు మనం పరిశుద్ధాత్మ కార్యము మనలో జరగలేదండి. పరిశుద్ధాత్మ వల్ల మన గర్భాన్ని ధరించలా. యోనా వలే తిరుగుబాటు మన గర్భం ధరించటం, తిరుగుబాటు చేయటమే గర్భాన్ని ధరించటం, చెడుతనం చేయటమే గర్భాన్ని ధరించటం, ఆ జీవితాన్ని కలిగి ఉండటమే గర్భాన్ని ధరించుట అని అర్థం. అయితే యోనా తన యొక్క జీవితంలో, అయ్యా నేను సముద్ర గర్భములో ఉన్నాను, పాతాళ గర్భములో ఉన్నాను, కేక వేసి దేవునికి ప్రార్థన చేయగా యెహోవా నా ప్రార్థన. ఎంత దయగలిగిన దేవుడు అండి మన దేవుడు. నువ్వు పాపంలో ఉన్నావులే, పాపాన్ని గర్భం ధరించావులే, నీ దురాశలే కావాలా, నీకు చెడే కావాలా, నీకు అవే కావాలని వాటిలోనే ఉన్నావు కదా, వాటిని గర్భం ధరించావు కదా, పో అని చెప్పనులా. దయగలిగినటువంటి దేవుడు యోనా అంటున్నాడు, ఓ ప్రభువా, నేను పాతాళం అనే గర్భములో నేనున్నా, సముద్రం అనే గర్భములో నేను ఉన్నా, కేక వేసి ప్రార్థన చేయగా యెహోవా నా ప్రార్థన. మనం కూడా లోకంలో పాపంలో పాపాన్ని గర్భం ధరించి ఉన్నప్పుడు, ఓ ప్రభువా, ఈ పాపం వల్ల నా సాక్ష్యం పోయింది, ఈ పాపం వల్ల నా యొక్క జీవితము పాడైపోతూ వచ్చింది, ఈ యొక్క పాపాన్ని బట్టి నన్ను ఎవరు కూడా లెక్క చేయటం లేదు, ఈ పాపాన్ని బట్టి నాకు రోగం వచ్చింది, ఈ పాపాన్ని బట్టి నాకు వ్యాధి వచ్చింది, ఈ పాపాన్ని బట్టి నాకు మరణం. ఇన్ని రకాల మనుషులు ఉన్నారండి, రకరకాలు. మనకు ఆ యొక్క పరిస్థితులు రాకపోవచ్చు. ఇటువంటి పరిస్థితులు ఆఖరికి మానవుడు మరణము దగ్గరకు వెళ్ళినప్పుడు, యోనా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక అయిపోయింది నా పని, నన్ను ఎత్తి సముద్రంలో పడేయటం మాత్రం తెలుసు, ఆయనే చెప్పాడు కదా. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని ఆయనే చెప్పాడు కదా. ఉండటం మాత్రం సముద్రంలోనే ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇక నా జీవితం మరణమే ప్రభువా, కేక వేసి అడుగుతున్నాను అన్నప్పుడు ఏమన్నాడంటే, చదవండి ఒకసారి ఆ మాట, 2వ వచనం ఆఖరి లైన్లలో, యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం ఆఖరి లైన్లలో, నేను కేకలు వేగ పాతాళ గర్భంలో ఉన్నానని నాకు అర్థమవుతుంది, సముద్ర గర్భంలో ఉన్నానని నాకు అర్థమవుతుంది, నీకు అవిధేయుడిగా జీవించాలని నాకు అర్థమవుతుంది, నీ మాటకు నేను వ్యతిరేక దిశలో వెళ్ళాలని నాకు అర్థమవుతుంది, తుఫాన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది, సముద్రం ఎందుకు పొంగిందో అర్థమైంది, అన్యజనులు నన్ను ఎందుకు తిట్టారో నాకు అర్థమైంది, వీడిని ఎత్తి సముద్రంలో పడవేయండి అని నేను చెప్పగానే వాళ్ళు పడవేశారు, ఇక మనుషుడు నన్ను కనికరించలేదు, ఓ ఈ నిద్రపోతా అని నన్ను అన్నారు. నాకు అర్థమైంది, నేను నిద్రపోతున్నాయి ప్రభువా, ఇదిగో పాతాళ గర్భంలో నీకు కేక వేసి నీకు మొరపెట్టుచున్నాను, ఇప్పుడు ఏం చేయి, నా ప్రార్థన ఆలకించను. కానీ దేవుడు ఏం చేశాడండి? కేక వేయగా యెహోవా నా ప్రార్థన అంగీకరించాను. పాపాన్ని గర్భం ధరించి లోకంలో మనం జీవిస్తూ ఉంటే ఓ దినాన నష్టపోయి అంత కోల్పోయి, ప్రభువా నేను పాపినయ్యా, పరిశుద్ధాత్మ వలన నేను గర్భాన్ని ధరించవలసినటువంటి నేను దుష్కార్యముల చేత పాపము చేత నేను గర్భం ధరించి నీకు అవిధేయుడిగా జీవించాను. కేక వేసి పాపములను ఒప్పుకొని కన్నీరు కార్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నట్లుగా నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఏమండి, ఒక తప్పు చెయ్యకూడనటువంటిది అని కాదు, చెయ్యకూడనటువంటి ఒక తప్పు చేసి నీ భార్య దగ్గర నువ్వు ఉండు, నీ భర్త దగ్గర నువ్వు ఉండు, నీ కుటుంబంలో నువ్వు ఉండు, సమాజంలో ఉండు. ఏమండి, ఆయన ఎవరో కసబ్ అంట, ఒకప్పుడు ముంబైలో
ఉగ్రవాది ఒక ఆయన పట్టింపబడ్డాడు కదా, చెయ్యకూడని పని చేసి నువ్వు సమాజంలో ఉండి లెక్క పెడతారా ఎవరైనా? కానీ దయగలిగినటువంటి దేవుడు యోనాకి ఏమనలేదు. కానీ ఇప్పుడు ఏం చేశాడండి? ఆ చేపతో చెప్పాడు. ఆయనకి ఏ హాని, ఆయన కేక వేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. కాబట్టి ఓ తిమింగలం, ఓ చేప, నువ్వు జాగ్రత్తగా నినివే పట్టణాన్ని తీసుకొని పో. ఆయన మరలా నా బిడ్డగా ఉండాలా, ఆయన మరలా నా సువార్త ప్రకటించాలా, ఆయన ద్వారా మూడవది అనేకులు రక్షించబడాలా, నా బిడ్డగా ఉండాలా, నా సువార్త ప్రకటించాలా, అనేకులు ఆయన ద్వారా రక్షణలోనికి వాడుకున్నాడా లేదా? మనమంతా పరిచారకులంగా మనము చేయబడలేమేమో, అంత అర్హత మనకు లేదేమో, కానీ ఈనాడు ప్రభువుని ఆరాధించే బిడ్డలుగా దేవుడు మనం చేశాడు. ఎలా? పరిశుద్ధాత్మ వలన మనలను కూడా గర్భము ధరించేటట్లుగా చేసి మరియా యోసేపుకు భర్తగా ఉన్నట్లుగా. ఏమిటండి యోసేపు అంటే? ఏం చెప్పుకున్నాం మనం? అభివృద్ధి పరచువాడు. అభివృద్ధి పరచువానికి మనము భర్తగా చేయబడ్డ. మరియా ఎవరికి భర్తగా చేయబడింది? యోసేపుకు భర్తగా చేయబడింది కదా. అయితే పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించింది. ఈనాడు మనం కూడా పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఇందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి. కొద్ది మాటలు మనం హృదయలో ఉంచుకొని ప్రభువుని మనం ఆరాధించుకుంటాం. అందరూ లేచి నిలబడి ఒక చిన్న పాట పాడుకుందాం. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి అనేటువంటి పాటలో ఆఖరి వచనం, గర్భమున పుట్టినది మొదలు తల్లి ఒడిలోన అనేటువంటి వచనం పాడుకుంటూ ఉన్నప్పుడు రండి దయచేసి పాడేవారు సండే స్కూల్ పిల్లలు, దయచేసి సండే స్కూల్ ఉంటుంది, వారు లైన్లో గొడవ చేయకుండా దయచేసి సండే స్కూల్ హాల్లోనికి వెళ్ళి కూర్చోవాలని మనం చేస్తున్నాం. సండే స్కూల్ పిల్లలు గుర్తుంచుకోండి, ఎవరు కూడా అల్లరి చేయొద్దు, మౌనంగా ఉండండి. పైకి వెళ్ళిన తర్వాత కిందకి పైకి తిరిగినట్లుగా కనబడకూడదు. బయట కూడా అటు ఇటు గొడవ చేయవద్దు, అటు ఇటు తిరగవద్దు. వెళ్ళి కూర్చోండి. అక్కడ ఇద్దరు ఆంటీ వాళ్ళు ఉంటారు, వారు చెప్పేటువంటి పాటలు నేర్చుకోండి, అలాగే వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఆఖరి వచనం పాడుకుంటాం. మున పుట్టినది మొదలు తల్లి వడిలోన కూర్చుండినది మొదలు గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోన కూర్చుండినది మొదలు నేను చంకబెట్టుకున్న నాదు ప్రజలారా, నేను చంకబెట్టుకున్న నాదు ప్రజలారా, ముదిమి వాచు వరకు నేను, ముదిమి వాచు వరకు నేను ఏతుకొనువాడను నేనే, ఏతుకొనువాడను నేనే. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పురాసి, వర్తమాన
సర్వాధికారి కస్తూరి పురాసి. దయచేసి కూర్చోండి. మొట్టమొదట సండే స్కూల్ టీచర్సు ఆరాధించి పైకి సండే స్కూల్ హాల్కి వెళ్తారు. ఆ తర్వాత గత ఆదివారం ఎవరైతే ఆరాధించలేకపోయారో దయచేసి వారు మొట్టమొదట ఆరాధించడానికి ప్రయత్నించండి.